UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనికి షాక్ తగిలింది. అధికారంలో ఉన్నప్పుడు వేధింపులకు గురిచేసి పైశాచిక ఆనందం పొందినట్టుగా ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఐటీడీపీ అధ్యక్షుడు. వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజనిపై పల్నాడు జిల్లా ఎస్పీకి తాజాగా ఓ ఆసక్తికర ఫిర్యాదు అందింది. ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో తమను విడుదల రజని అక్రమ కేసులతో వేధించారంటూ చిలకలూరుపేట ఐటీడీపీ అధ్యక్షుడు పిల్లి కోటేశ్వరరావు ఆరోపించారు. పోలీస్ స్టేషన్లో 5 రోజులు అక్రమంగా నిర్బంధించి తనను చిత్రహింసలు పెట్టారని తెలిపారు. ఈ మేరకు నరసరావుపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కంచి శ్రీనివాసరావుని కలిసి మాజీ మంత్రితో పాటు ఆమె వ్యక్తిగత సహాయకులు జై ఫణీంద్ర కుమార్, రామకృష్ణ, అప్పటి చిలకలూరుపేట పట్టణ సీఐ సూర్యనారాయణపై ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్పింగ్ పోస్టులు పెట్టారంటూ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తారని, అక్రమంగా నిర్బంధించి వేధించారని మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు ఆమె పిఏ రామకృష్ణ, జై ఫణీంద్రతో పాటు అప్పటి చిలకలూరుపేట అర్బన్ సిఐగా పనిచేసిన సూర్యనారాయణ పైన ఐటీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పల్నాడు జిల్లా ఐటీడీపీ చిలకలూరుపేట నియోజకవర్గ అధ్యక్షుడు పిల్లి కోటేశ్వరరావు ఆరోపించారు. తనను 5 రోజుల పాటు పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారని తెలిపారు. ఈ సందర్భంగా తమను చిత్రహింసలకు గురి చేస్తూ ఆ వీడియోలు వాట్సాప్ లో విడుదల రజని, ఆమె పిఏలను పంపారని తెలిపారు. కాగా ఏపీ వ్యాప్తంగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ ప్రముఖులతో పాటు వారి కుటుంబ సభ్యులపైన ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో పలు చోట్ల అరెస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో తమను వేధించారని, పోలీస్ స్టేషన్ చిత్రహింసలకు గురి చేస్తారని, వాటికి సంబంధించిన దృశ్యాలు విడుదల రజనీకి పంపారంటూ ఆమెతో పాటు పోలీసులపైన ఎస్పీకి ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.